సిబిఐ అనే దానికి ది బెస్ట్ పీరియడ్ అని చెప్తారా? బాగా ఆ కాలంలో మంచి మంచి అధికారులు ఉండేవాళ్ళు. ఈ అధికారులు ఉండేవాళ్ళు. వాళ్ళు రోల్ మోడల్స్‌గా ఉండేవాళ్ళు. ఎంత స్థాయిలో ఉన్నవాళ్ళైనా ఎటువంటి కేసులైనా డీల్ చేసి వాళ్ళకి శిక్ష పడేలా చేసేవాళ్ళు. సిబిఐ అనగానే ఒక భయము, ఒక గౌరవము, ఒక ప్రతిష్ట తీసుకొచ్చేవాళ్ళు. ఒక మంచి వాతావరణం ఉండేది. అధికారంలో ఎవరెవరు ఉన్నారు, ఏ పార్టీ ఉన్నా గానీ, అలాగే సిబిఐలో డైరెక్టర్లు ఎవరు ఉన్నా గానీ, అలా రోల్ మోడల్‌గా ఉన్న డైరెక్టర్లు గానీ, అధినేతలు గానీ, ఆ కాలం గాని ఏమన్నా ఉందా మీరు సిబిఐ చరిత్రను గమనిస్తే? అలా అంటూ అందరూ చాలా గొప్పవాళ్ళే ఉన్నారండి అందరూ. కాబట్టి ఆ రోజుల్లో ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక సిబిఐని మీరు ప్రత్యేకించి చూస్తే మనకి విషయం అర్థం కాదు. ఆనాటి పాలనా వ్యవస్థ, ఆనాటి పోలీస్ వ్యవస్థ వీటన్నిటి చూస్తే తెలుస్తుంది. ఆ రోజుల్లో మీరు బ్యూరోక్రసీలో కానీ, లేకపోతే పోలీస్ వ్యవస్థలో కానీ దాదాపుగా సీనియర్ ఆఫీసర్లు అట్లీస్ట్ నీతిపరులు ఎక్కువ ఉండేది. తర్వాత చట్టబద్ధంగా మనం పనిచేయాలి, ఒత్తిళ్ళకి లొంగకూడదు అనేది వాళ్ళకు ఉండేది. ఎందుకంటే పదవి వ్యామోహం తక్కువ ఉండేది. ఎందుకు తక్కువ ఉండేది అంటే ఏ పదవిలో ఉన్నా కానీ వాళ్ళకి ఆ హంగులేం తక్కువ కాకపోయాయి. ప్రస్తుతం ఏం ఆ పరిస్థితులు మారిపోయినాయి. రెండవది, అప్పుడు వచ్చిన అధికారులు ఒక మంచి కుటుంబాల నుంచి వచ్చేవాళ్ళు. మంచి విద్య అంటే ఇప్పుడు కూడా ఉందనుకోండి, అందరూ విద్యావంతులే. కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళ నేపథ్యము, వాళ్ళ కుటుంబము అవి మంచి కుటుంబాల నుంచి వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళు సహజంగానే కొన్ని విలువలకు కట్టుబడి పనిచేసేవాళ్ళు. మీరు అది మీరు ఐఏఎస్లో కానీ, ఐపీఎస్లో కానీ, స్టేట్ సర్వీస్లో కానీ, లేకపోతే సిబిఐలో కానీ అంతా ఇది ఆ విధంగా ఉండేది. కానీ రాను రాను క్రమేణా రకరకాల కారణాల వలన, ముఖ్యంగా ఈ మన ఎన్నికల వ్యవస్థ, సో దీని ద్వారా ప్లస్ రెండోది మెరిట్కి అనేది మెరిట్ ప్రాధాన్యత తక్కువైపోయింది ఇప్పుడు. ఎందుకు తక్కువైపోయిందంటే మీరు రిజర్వేషన్ వ్యవస్థ, ఇప్పుడు 90% వచ్చిన వాళ్ళకి సెలక్షను, 50% వచ్చిన వాళ్ళ సెలక్షన్, 30% వచ్చిన వాళ్ళ సెలక్షన్ తేడా ఉంటుంది కదా. డాక్టర్లు తీసుకోండి, బెస్ట్ డాక్టర్ అంటే ఎవరు? బాగా చదువుకొని తెలియగలవాడు, మంచి మార్కులు వచ్చి బాగా చదువుకున్నాడు. అలా కాదు, ఇప్పుడు 99% వచ్చినవాడిని మేము ఇవ్వము, ఎందుకంటే అతను ఈ రిజర్వేషన్ లేదు. కానీ రిజర్వేషన్ వాళ్ళకి తక్కువ ఇస్తే మరి ఆ డాక్టరు తను చేసే పనిలో కానీ, నైపుణ్యంలో కానీ తేడా ఉంటుంది కదా. సేమ్ వ్యవస్థ ఇది. రెండవది, దీన్ని నేను ఏమంటానంటే పెడెస్ట్రియన్ ఇంగ్లీష్లో దానికి దాన్ని మీరే చెప్పాలి తెలుగు, ఎందుకంటే మీరు తెలుగు పండితులు, మీ కుటుంబం కూడా మీ తాతగారులు వీళ్ళందరూ మాకు చాలా గొప్పవాళ్ళు, మీరు గొప్ప కుటుంబం నుంచి వచ్చినాడు. పెడెస్ట్రియనైజేషన్ ఆఫ్ అవర్ గవర్నెన్స్ అండ్ ఎడ్యుకేషన్. అంటే భూమార్గం కింద పట్టుకొచ్చేది అది పెడెస్ట్రియన్, అది భూమార్గాన్ని పట్టించారు దాన్ని. అక్కడ ఉన్నది ఆకాశంలో ఉన్న దాన్ని నేలబార్ అంటారు కదా. ఎస్, ఆ విధంగా అయిపోయిందండి. అది మొత్తం వ్యవస్థను ఆ విధంగా. ఇప్పుడు రాజకీయ నాయకులు చూడండి, ఆ రోజుల్లో మీరు మన ఉదాహరణకి మన ప్రకాశం పంతులు గారు, గాంధీ గారితో చిన్న ఏదో విభేదం వస్తే మొత్తం అసలు పదవికి రాజీనామా చేసి మొత్తం అంత లెక్కలన్నీ గాంధీ గారికి ఇచ్చేసి నన్ను ఇట్లా అంటావా అని ఆ రోజులు అన్నారు. అంటే ఆ విధంగా ఉండేది వాళ్ళు. లాల్ బహదూర్ శాస్త్రి మీరు ఎవరైనా కానీ అది పార్టీలకు అతీతంగా అందరూ నీతిమంతులు, ఎక్కువ నీతి నిజాయితీ పేరు. మన మీద ఎవరన్నా ఏమైనా అభియోగము అంటే దాన్ని అసలు నిద్రపోకుండా దాన్ని ప్రజలకి నిరూపించేవాళ్ళు. నేను అలాంటి చెడ్డ పనులు చేసి సమర్థత ఉండేది. ప్రస్తుతం అలా కాదండి, టోటల్ రిఫ్రాఫ్. మీరు అది బ్యూరోక్రసీలో కానివ్వండి, రాజకీయాల్లో, ఎందుకంటే రాజకీయాల్లో ఏముందో అది బ్యూరోక్రసీ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మీ మంత్రి ఎలా ఉన్నాడనుకోండి, మంత్రి సపోజ్ ఎవరు దుర్మార్గుడు అని అనుకోండి, దుర్మార్గుడినే తెచ్చి తన సెక్రటరీగా పెట్టుకుంటాడు, మంచివాడిని పెట్టుకోడు కదా. అదే మంచివాడు మంత్రి అనుకోండి, మంచివాడిని పెట్టుకుంటాడు. ఇప్పుడు బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ న్యాచురల్ కదా. సో రాజకీయ వ్యవస్థ అనేది పూర్తిగా కలుషితం అయిపోయింది. డబ్బు, దీనికి కారణం ఏంటి? మీరు ఎన్నికల్లో గెలవాలంటే డబ్బు కావాలి. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజాధనాన్ని దోచుకోవాలి. ప్రజాధనాన్ని దోచుకొని మీరు మీరు ఓట్లను కొనాలి. సో కాబట్టి తప్పు ఎక్కడుంది? ప్రజల్లోనే. మీరు ఓటు వేసినప్పుడు మీరు 4000, 2000, 1000, 500, 100 రూపాయలు తీసుకొని మీరు ఓటేస్తే ఆ తర్వాత మీరు మీ ఎమ్మెల్యేని కానీ, ఎంపీని కానీ, సర్పంచ్ని అడగడానికి మీకు ఏమీ నైతిక హక్కు ఉంటుంది? ఓటుకు అమ్ముడుపోతున్నా కదా అంటున్నాడు కదా. ఓటర్ని కూడా తక్కువగా చూస్తాడు. అది ఓటర్లు తప్పేనండి.
టోటల్ తప్పు. మీ రోల్ మోడల్స్ ఎవరు సార్ మీ డిపార్ట్మెంట్లో? నాకు అలాంటి రోల్ మోడల్ ఎవరు లేరండి. చాలామంది ఉన్నారు అట్లాంటి. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది నీతి నిజాయితీగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు పర్టికులర్ రోల్ మోడల్ అనేది, ఎందుకంటే నేను వృత్తిరీత్యా ఎవరిని రోల్ మోడల్గా తీసుకోనండి. వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. వృత్తి అనేది ఏంటి, వృత్తి ధర్మం అంటే ఏంటి, మనం నిజాయితీగా ఉండాలి, మనం ఎవరికి అన్యాయం చేయకూడదు, తర్వాత చట్టబద్ధంగా మనం చేయాలి. ఇప్పుడు తప్పు చేసిన వాడు తమ్ముడు తనవాడైనా ధర్మం సరిగా చెప్పమని మన శాస్త్రమే చెప్తుంది. ఇప్పుడు తప్పు ఎవరు చేసినా కానీ అతని కులము మతం మనకు సంబంధం లేదు. ఇప్పుడు చాలామంది అనుకుంటారు, నేను ఈ రిటైర్మెంట్ తర్వాత మన హిందూ ధర్మం గురించి రాస్తున్నప్పుడు నేనేదో ఉద్యోగంలో ఉన్నప్పుడు నేనేదో చేశానని. మీరు ఒక్కటి కూడా ఎక్కడ ఉండదండి. నాకు చాలామంది క్రైస్తవులు, చాలామంది ముస్లింలు వాళ్ళు నా ఫ్యాన్స్, నా జూనియర్స్. ఎందుకంటే నేను ఎప్పుడూ మనకి నిష్పక్షపాతంగా నేను వ్యవహరించేవాడిని.